శ్రీకాకుళం జిల్లా కుందువానిపేటలో హుద్హుద్ ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని స్థానికులు ఆందోళన చేపట్టారు. గ్రామంలోని మాజీ సర్పంచ్, టీడీపీ నేత ఇళ్ల కేటాయింపు కోసం ఒక్కొక్కరి దగ్గర 12,000 రూపాయలు తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. మొత్తం 40 లక్షల రూపాయలకు పైగా వసూలు చేసి చివరికి ఇళ్లు కేటాయించలేదని మండిపడ్డారు. ప్రభుత్వం మంజూరు చేసిన పట్టాలను తమకు కావాల్సిన వారికే పంపిణీ చేశారని విమర్శించారు. ఎవరి పట్టాలు వాళ్ళకి ఇవ్వాలని ఎమ్మెల్యే గుండు శంకర్ చెప్పినా ఆ నేత లెక్క చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బంధువులకే 60కు పైగా పట్టాలిచ్చారని స్థానికులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ప్రభుత్వం ఇప్పటికైనా అర్థం చేసుకొని మా ఊర్లో జరిగిన అన్యాయాన్ని మీరు వచ్చి ఎంక్వైరీ చేయించి జరిగిందా లేదా, జరిగినట్లయితే తక్షణమే మాకు న్యాయం జరిపించి మా డబ్బులను మాకు ఇప్పించేలా చేస్తారని కోరుకుంటున్నాము. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారు మాకు ఇల్లు ఇస్తామని చెప్పారు, అంతా చెప్పారు. కానీ ఈ విషయం చెప్తే సార్ తర్వాత చూస్తానని చెప్పారు. కానీ మేము మా దగ్గర రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. ఆయన డబ్బుల కోసం ఒప్పుకునే రికార్డింగ్స్ కూడా మాకు ఉన్నాయి. ఇదివరకు ఇంతకుముందు కూడా మా ఊర్లోన ఫ్యాక్టరీలో రెండు కోట్ల వరకు స్కామ్ జరిగింది. ఆ స్కామ్ కూడా ఆయన ఇంతవరకు మాకు 1 రూపాయి కూడా గ్రామం తరఫున చూపించలేదు. అది కూడా ఇప్పుడు ఇందులో భాగంగా అది కూడా మాకు ఏమైనా మా ప్రజలకు న్యాయం చేస్తారని ఎమ్మెల్యే గారిని కూడా మేము కోరుకుంటున్నాం. దయచేసి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు మా ఊరు అధికారులను రప్పించి సర్వే చేయించి ఎవరెవరైతే పేదోళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చేలా చేసి నా డబ్బులు మాకు ఇప్పిస్తారని